లాంగ్ బాడీ అనేది లంబాడీ ఎలా అయింది? అండ్ బంజారా కమ్యూనిటీని ఇండియాలో కంప్లీట్లీ యాక్సెప్ట్ చేశారంటారా? లంబాడీలు అసలు చరిత్రలో లేరా, కొత్తగా పుట్టుకొచ్చారా అంటే క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు, బుద్ధిస్ట్ టైంలోనూ ఉన్నారు. బంజారాలు హిందువులు కాదు అని అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. బంజారా వాళ్ళే. బంజారాల వేషధారణ ఉంది కదా, అది బాలీవుడ్లో చోలేకి పీచేకి హై నుండి మన తెలుగులో కూడా ఆంట్ అమలాపురం సాంగ్ వరకు చాలా సాంగ్స్లో వాడారు. సో ఆ కల్చర్ కరెక్ట్గా రిప్రజెంట్ అయిందంటారా? ఏదో ఒక రకంగా ఈ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాయి. కుంభమేళ ఉంది కదా, అందులో మోనాలిసా అని చెప్పి తను కూడా లంబాడీ కిందకే వస్తుంది. సో బయట ఒక పర్స్పెక్టివ్ ఉంది, వేర్ ఫుల్ రిచ్, చాలా పైసలు వచ్చాయి అని చెప్పి. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? నా గురించి కేటీఆర్ గారు, లేదంటే సీఎం రేవంత్ గారు, ఇట్లా వెంకయ్య నాయుడు గారు, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఇట్లా చాలా మంది రాశారు అని చెప్పేసి తర్వాత సీఎం గారిని కలవడానికి అని చాలాసార్లు నేను మెయిల్స్ రాశాను. యాక్చువల్లీ చాలా మెయిల్స్ రాశాను. వేరే వాళ్ళని అడిగితే అది ఎప్పటికీ కాదు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటే ఇంకా నేను ఊరుకున్నాను. రమేష్ కార్తిక్ నాయక్ తెలంగాణ బిడ్డ తను రాసిన బంజారా కథ డావ్లో అన్న పుస్తకానికి 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు వచ్చింది. అండ్ ఈ అవార్డు వచ్చినప్పుడు తన వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. సో ఈ అవార్డు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కేటీఆర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంకా వెంకయ్యనాయుడు గారు, ఇట్లా చాలా మంది ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్స్ అండ్ అవార్డ్స్ తన లైఫ్ నేమ్ను మార్చిందా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. హాయ్ కార్తిక్ గారు, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. హాయ్ అండి. సో మీరు ఆల్రెడీ 6 బుక్స్ రాశారు, అందులో 4 రిలీజ్ అయినాయి, ఇంకా 2 రావాల్సి ఉన్నాయి. సో ఆ బుక్స్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారా? 2018లో బల్దేర్ బండి అని పోయిటరీ బుక్ తీసుకొచ్చాను. ఈ బల్దేర్ బండి పుస్తకంలో 3 పార్ట్స్ ఉన్నాయి. మొదటిదేమో మొత్తం పూర్తిగా బంజారాలకు సంబంధించింది, రెండో పార్ట్ ఏమో నార్మల్ పోయిటరీ, మూడో పార్ట్ ఏమో మొత్తం జానపద కథల్లాగా ఉంటాయి. తర్వాత 2021లో ఢావ్లో ఇది కథా సంపుటి. దీంట్లో 8 కథలు ఉన్నాయి. 8 కథల్లో కూడా ఇప్పుడు సిటీలో ఉన్న లైఫ్, ఊర్లలో ఉండే లైఫ్, జానపద శైలి, మ్యాజికల్ రియలిజం, సరియలిజం, దాదాపుగా సో లిటిల్ గ్లింప్సెస్ అంటాం కదా, ఆ రకంగా బంజారాల జీవితాలు ఏంటి అనేది పరిచయం చేస్తూ ఉంటుందన్నమాట ఈ పుస్తకం. తర్వాత 2022లో కేసుల అంటే మోదుగు పువ్వు అని అర్థం. ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి 2 ఏళ్ళు మేడం నేను ఇద్దరం కలిసి వర్క్ చేసాము. దాదాపుగా 560 పేజీల పుస్తకం ఇది. 55 మంది కాంట్రిబ్యూట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు ఇండియాకి బయట ఉన్నటువంటి అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా రాసిన బంజారా కథలన్నింటినీ కూడా ఎంపిక చేసి వాటిని ఎడిట్ చేసి వేసిన పుస్తకం. తర్వాత 2023లో నా కవిత్వ సంపుటి వచ్చింది, చక్మక్ అంటే ఫ్లింట్ స్టోన్స్, చెకుముకి రాళ్ళు అంటాం కదా. సో అది 2023లో వచ్చింది. అది నా తొలి కవిత్వ సంపుటి ఇంగ్లీష్లో. అది కాకుండా ఒక అనువాదము, మనోరంజన్ సాహు అనే ఒక కవిది, ఒడియా పోయెట్, తనది ఆదివాసీ కవిత్వం. అంటే అవార్డు వచ్చిన తర్వాత, నేను సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చిన తర్వాత కొంచెం బిజీగా ఉండి సగం చేశాను, సగం మా ఫ్రెండ్ రెహమాన్ అడిగితే తను చేశాడు. సో ఇద్దరం కలిసి చేసినట్టు. తర్వాత ఇప్పుడు ఇంకో పుస్తకం మళ్ళీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కేవలం తెలంగాణ రచయితలు రాసిన తెలంగాణ బంజారా కథలు ఎడిట్ చేసాం. దానికి సహా సంపాదకులుగా మంత్రి శ్రీనివాస్, డాక్టర్ ధనంజయ్ నాయక్ ఉన్నారు. సో ఇవి నా పుస్తకాలు. ఓకే. సో మీ బుక్స్లో మేజర్గా మీరు కవర్ చేసిన మొత్తం బంజారాస్ గురించి ఉన్నాయి మోస్ట్లీ కథలు, రైట్? బంజారాస్. ఓకే. సో బంజారాస్ని ఇంకా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు కదా. సో అవును, అంటే యాక్చువల్గా మనకి చూసుకున్నట్లయితే బంజారాలకు సంబంధించి తొలి కథ ఆంధ్ర రచయిత రాశారు. అంటే ఇక్కడ 2 ఉన్నారు. ఒకరేమో విశ్వనాథ సత్యనారాయణ రాశారు, తర్వాత చింతా దీక్షితులు రాసింది సుగాలి కుటుంబం, ఇదొకటి. తర్వాత 1920లో 1000 పడగలు చాలా ఫేమస్ పుస్తకం. దాంట్లో బంజారాల గురించి 3 లైన్స్ ఉంటాయి. సో స్వాతంత్రానికి ముందు కూడా బంజారాల ప్రస్తావన వచ్చింది. అయితే తెలంగాణ రాక మునుపు ఆంధ్ర ప్రాంతంలో లంబాడీల్ని సుగాలి అని పిలిచేవారు. సుగాలి అంటే మంచి ఆవుల మంద కలిగిన వారు అని అర్థం. ఆ తర్వాత మేమేమో లంబాడీ అని అనుకుంటాము, చాలామంది లంబాడీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్గా ఉండాలి కాబట్టి కొంచెం అప్డేటెడ్ వెర్షన్లో బంజారా అని చెప్పుకుంటున్నాము. కాకపోతే హిందీ సినిమాల్లో చూసుకుంటే బంజారా అన్నది చాలా ఫేమస్ వర్డ్. ఎవరైనా
ఒక ఆ, ఒక వ్యక్తి ఇల్లు, ఒక వాకిలి లేదంటే ఒక పర్మనెంట్ అడ్రస్ లేని వ్యక్తి ఉంటే బంజారా అన్న పేరుని పెట్టేస్తారు. ఓకే. సో ఆ రకంగా బంజారా, గోర్ బంజారా, లమాని, లంబాడి, సుగాలి, నాయక్, రాథోడ్ ఇలా చాలా రకాలుగా పిలుస్తారు. మనం చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఫెమిలియర్ పేర్లు ఇవి. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు లంబాడీస్ అంటున్నారు కదా, వీళ్ళకి సపరేట్ కల్చర్ ఏదన్నా ఉందా? యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే 1953లో ఎప్పుడైతే డీనోటిఫైడ్ ట్రైబ్స్గా 1953లో డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఎప్పుడైతే వీళ్ళు పరిగణించబడి వీళ్ళకి రిజర్వేషన్ కోసం అప్పుడే రమణీబాయి, తర్వాత ఎక్స్ మినిస్టర్ అనుకుంటాను నాకు, తేజావత్ రామచంద్రు, అమర్ సింగ్ తిలావత్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ టైంలో రిజర్వేషన్ కోసం చాలా పోరాటాలు చేశారు. ఆ టైంలో ఇంకా చాలామంది ఉన్నారు, టక్కున వాళ్ళ పేర్లు గుర్తుకు రావు మనం మాట్లాడినప్పుడు. ఆ టైంలో ఒక అయ్యంగార్ కమిటీ వేశారనుకుంటాను. అయ్యంగార్ కమిటీ, ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళని ఎస్టీ కిందికి తీసుకోవచ్చా లేదా అని ఒక ప్లానింగ్ వేసుకున్నప్పుడు వీళ్ళు వేసుకున్న బట్టలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, వీళ్ళు మాట్లాడే భాష చాలా డిఫరెంట్గా ఉంది. అసలు దాంతో ఇక్కడ రీజనల్గా మనకు అసలు పోలికే లేదు. ఓకే. తర్వాత అఫ్కోర్స్ ఇది దేవనాగరికి హిందీకి దగ్గరగా ఉన్నప్పటికీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వీళ్ళ ఆచార వ్యవహారాలు, వీళ్ళ సోషల్ బిహేవియర్ అంటే మెయిన్ స్ట్రీమ్తో కలవకుండా సెపరేట్గా ఉంటున్నారు. ఓకే. సో వీళ్ళు ఉండేటువంటి ఒక పల్లెని కూడా తండా అన్న పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు కోయలు, తర్వాత మనం కోయ కానీ, తర్వాత నాయక్పూడి, ఇట్లా వేరే వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వీళ్ళు ఉండే పల్లెటూర్లను కూడా పెంట అని, గూడెం అని ఇలా పిలుస్తుంటారు. సో తెగలుగా ఉండి మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉండే వాళ్ళ ప్రత్యేక పల్లెటూర్లని స్పెసిఫిక్గా పేరుగా పిలుస్తారు. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు అంటే మెయిన్ స్ట్రీమ్ కాదు, వీళ్ళు వేరు అని. సో ఆ రకంగా 1953లో డీనోటిఫైడ్ అయిన తర్వాత అలా రిజర్వేషన్స్, ఇందిరాగాంధీ టైంలో రమణీబాయి వీళ్ళంతా కలవడము, ఎమర్జెన్సీ టైంలో మా వాళ్ళు వెళ్ళి కలవడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిలువుగా మనం ఇప్పుడు సావిత్రి అప్పుడు జవాన్ల కోసం అని చెప్పేసి తన బంగారం అంతా తీసి ఇచ్చినట్టు రమణీబాయి దాదాపుగా తన ఒంటి మీద ఉన్నటువంటి వెండినంతా కూడా ఎమర్జెన్సీ టైంలో రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఇందిరాగాంధీని కలవడానికి వెళ్ళినప్పుడు సరే చేద్దాం కానీ మరి ఏం ఇప్పుడు ఎమర్జెన్సీ నడుస్తుంది కదా, మరి ఏం చేస్తావు దేశానికి అన్నప్పుడు అక్కడే తన ఒంటి మీద ఉన్నటువంటి వెండినంతా కూడా తీసి ఇచ్చిందని చెప్పేసి చరిత్రలో రికార్డ్ అయింది. అండ్ ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి అవైలబుల్లో. ఆ రకంగా రిజర్వేషన్స్ వచ్చి చాలా రకాల పేర్లు ఇలా రావడము, అండ్ వీళ్ళకి సోషల్ బిహేవియర్, వీళ్ళ ఫుడ్ ప్రతిదీ కూడా చాలా వేరు. మళ్ళీ ప్రతి దానికి కూడా మళ్ళీ చాలా కథలు ఉన్నాయి. వీళ్ళు వేసుకున్న బట్టలకు కావచ్చు, జానపద కథలుగా ఉన్నాయి, హిస్టారికల్గా బ్రిటిషర్స్ వచ్చినప్పుడు, అండ్ చాలా రకాలుగా చాలా హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో చాలా కథలు రాశారు. వీటిలో ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది చూసుకుంటే కొన్నిసార్లు అన్ని వాస్తవాలే అనిపిస్తాయి. ఇంకొంచెం అంటే కొంచెం రైటర్నే కదా, కొంచెం ఊహించుకుంటాను కదా, కొన్నిసార్లు కాదేమో అనిపిస్తుంది. సో నేనే చాలా వివరింగ్ మూడ్లో ఉన్నాను. జస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి బహుశా నేర్చుకుంటానేమో, ఇంకా నేను కూడా కొత్తవి తెలుసుకుంటానేమో. అన్న రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. సో బంజారా అనే కమ్యూనిటీ ఏ రిలీజియన్ కిందకి వస్తుంది ఎగ్జాక్ట్లీ? అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ తెలంగాణలో హిందువులుగా ఉన్నారు. రీసెంట్గా నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు బంజారాలు హిందువులు కాదు అని అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. బంజారా వాళ్ళే లంబాడీల్ని నువ్వు హిందువులు కాదని ఎలా అంటావు అని. సో నేను కాదు అని అనడానికి రీజన్, ఒక రైటర్గా నేను ఎందుకు కాదు అని అనుకున్నానంటే, సాధారణంగా వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ కాకుండా సెపరేట్గా ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా తెగలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సంచారాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులుగా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి కులము, మతము, జాతి భేదం ఇట్లాంటి తేడాలు ఏమి ఉండవు. ప్రకృతిని నమ్ముకుని వాళ్ళ కష్టం మీద ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు మేము మేరమ్మయ్యాడి అంటాము, తర్వాత లోకల్గా ఉండే ఎల్లమ్మలు, మైసమ్మ వీళ్ళందరినీ పూజిస్తున్నారు ఇప్పుడు. కానీ ఒకప్పుడు మా వాళ్ళు రాళ్ళుగా దేవుళ్ళని పూజించేవాళ్ళు. సో ఒక రాయి ఎక్కడైతే కనబడితే ఆ రాయిని అక్కడే శుభ్రం చేసి అక్కడే పూజ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ రాయి మళ్ళీ అక్కడ ఇంకో బంజారా తెగ వాళ్ళు వచ్చినప్పుడు అదే రాయిని వాళ్ళు వంటకు కూడా వాడుకునేవాళ్ళు. సో ఇక్కడ ఒక దేవుడు అనేవాడు
వంట చేసుకునే రాయిగాను పనికొస్తున్నాడు, లేదంటే ఆ దేవుడుగా ఉన్నటువంటి అదే రాయితో కొబ్బరికాయ కొట్టడానికో ఇంకేదో అన్ని రకాలుగా. అంటే దేవుడు అనేవాడు మనకి అన్ని రకాలుగా నిత్య జీవితంలో కూడా పనికొస్తాడు. సో తెగల వాళ్ళ దాంట్లో నేను ఇలా అర్థం చేసుకున్నాను, నాకు ఇలా అర్థమైంది. ఓకే. సో అందుకని నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా సరే మా దాంట్లో కూడా ఇప్పుడు దుర్గామాత అంటాము. సేవాలాల్ మహారాజ్ దుర్గామాతకి ప్రియభక్తుడు అండ్ ఆయన అడుగుజాడల్లో బంజారాలు నడిచారు. ఆయన హిందూ మతాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే ఇదిగా చేశాడని అంటారు. కానీ మళ్ళీ నాకు ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఏంటంటే సేవాలాల్ మహారాజ్ని నేను నమ్ముతాను, మా వాళ్ళు పూజిస్తారు. కానీ సేవాలాల్ జీవితాన్ని చూసుకున్నప్పుడు మనకు సాయిబాబా జీవితం చాలా ప్రతిబింబిస్తుంది. సో అది ఎంతవరకు కరెక్టా, లేదంటే నాలాంటి సాహిత్యకారులు ఎవరైనా దాన్ని ఆ కథగా అలా మార్చి హైలైట్ చేయడానికి ఇది చేశారా అని అనిపిస్తుంది. మళ్ళీ సేవాలాల్ చరిత్ర వచ్చినప్పుడు అనంతపూర్ వాళ్ళేమో మా దేవుడు మా దగ్గర పుట్టాడని అంటారు. తర్వాత మహారాష్ట్ర వాళ్ళు లేదు సేవాలాల్ మాకు ఇక్కడ పుట్టాడు అంటారు. తెలంగాణ వాళ్ళు ఇంకెక్కడో అనుకుంటారు. సో ఇలా ప్రతి వారు కూడా సేవాలాల్ మా దగ్గర పుట్టారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక మిత్గా ఉండిపోతుంది. సో ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది మనకు క్లారిటీ లేదు. సో ప్రతివాడు తమ దేవుడు అని చెప్పుకోవడం ఓకే, కానీ ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఇంకొకటి నా బాధ ఏంటంటే చాలా మంది జై సేవాలాల్ అంత అంటుంటారు. నేను మొదట్లో అనేవాడిని, కానీ సేవాలాల్ బోధించిన ఏవైతే బోధనలు ఉన్నాయో వాటిలో ఏది కూడా నేను ఫాలో అవ్వట్లేదు కాబట్టి నాకు అర్హత లేదు, ఆయన పేరు పిలిచే అర్హత లేదు. ఇప్పుడు ఉదాహరణకు మా నాన్న ఆస్తి సంపాదించాడండి, ఆయన అడుగుజాడల్లో లేదంటే ఆయన కోరుకున్న విధంగా నేను లేనప్పుడు నేను ఆయన కొడుకుగా చెప్పుకునే హక్కు నాకు లేదు అని నేను అనుకుంటాను. ఇది ఎంతవరకు ఏంటి అనేది ఇంకా మీరే చెప్పాలి. అండ్ దెన్ హరిజన గిరిజన సంచార అని చెప్తుంటారు కదా, సో డిఫరెన్స్ ఏంటి? హరిజన అంటే ఎస్సీ క్యాస్ట్, మాలా మాదిగల్ని హరిజన అనేవాళ్ళు. ఈ పదాన్ని వాడట్లేదు, ఇది వాడితే కేసు అవుతాయి. ఈ పదం దాదాపుగా మానేశారు, వాడట్లేదు. గిరిజన అంటే గిరి ప్రాంతం, కొండ ప్రాంతం దగ్గర ఉండేవాళ్ళు గిరిజనులు. అంటే వాళ్ళు సంచారులు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. ఎందుకంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 35 గిరిజన తెగలు ఉన్నాయి. 33 ఉండేవి, 2 కొత్తగా కనుక్కున్నారు, మొత్తం 33 తెగలు. దాంట్లో తెలంగాణలో మొదట్లో 11, తర్వాత 13 అని అన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పేసి అన్నారు. సో మొత్తం 35 ట్రైబల్ కమ్యూనిటీస్. కానీ మీకైనా కానీ నాకైనా, మీ గురించి నాకు తెలియదు కానీ నాకైతే 35 ట్రైబల్ కమ్యూనిటీస్లో మహా అయితే ఒక 10 ట్రైబల్ కమ్యూనిటీస్ పేర్లు చెప్పగలుగుతానేమో, మిగిలినవి నాకు కూడా తెలియదు. అంటే తెలియదంటే గూగుల్ చూసుకున్నప్పుడో లేదంటే నేను నోట్ చేసుకున్నవి చూసుకుంటూ చెప్పగలుగుతాను, కానీ వెంటనే అంటే రాదు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది చరిత్ర గర్భంలోనో లేదంటే కథలుగా మిగిలిపోతున్నారు చాలా గిరిజన తెగలన్నీ కూడా. సో ఆ రకంగా గిరిజన. తర్వాత సంచార అంటే ఈ సంచారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాధారణంగా ఈ గిరి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, అడవికి బయట, అడవి అంచున ఉంటారు. సో వీళ్ళే సంచారులు అందరూ గిరిజనులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆదివాసి అన్న టర్మ్ కూడా ఉంది మనకి. తెలుగులో గిరిజన, ఆదివాసి అని 2 టర్మ్స్ ఉన్నాయి, కానీ మనకి హిందీలో చూసుకున్నట్లయితే ఆదివాసి అన్న టర్మ్ ఒకటే ఉంది. సో ఇక్కడ గిరిజనులైనా ఆదివాసీలైనా కానీ హిందీలో ఒకరే, కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి గిరిజనులు, ఆదివాసీలు వేరు. అడవుల లోపల ఉండే వాళ్ళ అడవులు, లేదంటే అడవిని నమ్ముకొని అడవిని కాపాడుకుంటూ లేదంటే అడవి మీద ఆధారపడి బతికే వాళ్ళు ఆదివాసీలు. గిరిజనులు గిరి ప్రాంతంలో ఉంటూ అడవి మీద ఆధారపడతారు, కానీ ఎక్కువ అడవి కాదు వాళ్ళకి ఆధారం. వాళ్ళకి చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి వాటిని నమ్ముకుంటూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అమ్ముకుంటూ కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న చాలా పనుల మీద ఆధారపడుతూ బ్రెడ్ అండ్ బటర్ ఎర్న్ చేసుకునే వాళ్ళు గిరిజనులు. ఓకే. అండ్ లాంగ్ బాడీ అనేది లంబాడీ ఎలా అయింది? అంటే మళ్ళీ ఇక్కడ నాకు మీరు అడుగుతుంటే నాకు చాలా డౌట్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. నాకు చాలా డౌట్స్ యాక్చువల్గా ఉన్నాయి. బహుశా మీరు అనొచ్చు, ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు మరి మీరు రీసెర్చ్ చేయొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. అంటే నా ప్యాషన్గా నేను ఏదో రాసుకున్నాను, నాకు ఒక గుర్తింపు వచ్చింది, రాయాలని అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే మా వాళ్ళ గురించి నాకు దొరకలేదు ఎక్కడ. చాలా రేర్గా రాయబడి ఉన్నప్పుడు నేను చదవాలనుకున్న కథలు నేను రాసుకున్నాను. కాబట్టి ఆ రకంగా నేను రీసెర్చ్ చేసుకుంటూ ఏదో నాకు తెలిసినంత వరకు నేను ఏదో అడిగినప్పుడు చెప్తున్నాను. కానీ నిజానికి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు సాధారణంగా లంబాడీలు ట్రేడర్స్. ఓకే.
ట్రేడర్స్ ఉప్పు అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే బంజారాల్లో కూడా చాలా రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. మేము గోర్ బంజారా అని చెప్పుకుంటాం. ఇప్పుడు నేను రాసిన ధావలో బుక్కి గోర్ బంజారా కథలు అన్నాను. గోర్ బంజారా కమ్యూనిటీ ఉప్పు అమ్ముకునేవాళ్ళు, లేదంటే ఉప్పుని ట్రేడ్ చేసేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు, లేదంటే సామంత రాజులు కావచ్చు, లేదంటే ఆ టైంలో ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్, ఇట్లా చాలా కథలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నేను డాట్స్గా కనెక్ట్ చేసుకుంటూ నాకు ఓకే అని అనిపించిన రోజు నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తానేమో, ఇప్పుడైతే డౌట్ఫుల్గానే. సో వీళ్ళు ఆ టైంలో రాజులకి, లేదంటే వేరే వేరే ఊర్లకి పప్పు ధాన్యాలు, ఉప్పు, వెపన్స్ ఇవన్నీ కూడా సరఫరా చేసేవాళ్ళు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ రకంగా చేస్తున్నప్పుడు సాధారణంగానే బంజారాలు అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు. సో నిజంగా నాకు కొన్నిసార్లు అవును అనిపిస్తుంది, కొన్నిసార్లు కాదనిపిస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు చూస్తుంటాను కదా, నేను సాధారణంగా నన్ను చూస్తే ఎవరు బంజారా అని అనరు. నేను మాట్లాడే తెలుగుని చూస్తే నేను ఆంధ్ర, విజయవాడ సంథింగ్ ఆ ప్రాంతం నుంచి అని అనుకుంటారు. సో బంజారాలు చాలా అందంగా ఉంటారని, చాలా బలంగా ఉంటారని, ఆరడుగులు చాలా లైక్ ఏమంటారు, లైక్ ఒక మనిషి స్ట్రక్చర్ ఎలా ఉండాలో ఆ రకంగా చాలా బలంగా ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఉంటారని అంటుంటారు. నిజానికి మా వాళ్ళైతే నాకు అట్లాంటి వాళ్ళు తారసపడలేదు. బహుశా దానికి రీజన్స్ కూడా ప్రస్తుతం గ్లోబలైజేషన్, ఫుడ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా బక్కపలచగా ఉంటాను కాబట్టి. సో ఆ రకంగా అప్పుడు బ్రిటిషర్స్ బంజారా లేదంటే సుగాలి అని, లేదా ప్రాంతానికి వేరు ఉంటాయి. స్టేట్స్కి కూడా చాలా వేరు పేర్లతో ఉన్నారు. అప్పుడు వీళ్ళు లంబాడీ, లాంగ్ బాడీ అని పిలిచే వాళ్ళని చెప్పేసి చరిత్ర కొంతవరకు చెప్పి ఉంది, చరిత్రలో రాయబడి ఉంది. ఆ లాంగ్ బాడీ కాస్త అలవాటైపోయి మా బంజారాలు లాంగ్ బాడీ అని పిలుస్తున్నారు కాబట్టి ఆ లాంగ్ బాడీ లంబాడీగా అయింది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా నాకు మళ్ళీ డౌట్ఫుల్. దానికి బహుశా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ నేనే ఫ్యూచర్లో ప్రతి విషయం, నాకు డౌట్ఫుల్గా ఉన్న ప్రతి విషయం మీద కూడా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్టికల్ రాయాలి అన్నది నా ఆలోచన ఉంది. ఫ్యూచర్లో బహుశా రాస్తానేమో. ఓకే. అండ్ 1871లో బ్రిటిషర్స్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారనమాట. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చేసింది అంటారు బంజారాస్ని? అది సాధారణంగా ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మీనా రాధాకృష్ణన్ అనుకుంటాను, ఒరిన్ బ్లాక్ స్వాన్ వాళ్ళు వేసిన ఒక బుక్ ఉంది, డిస్హానర్డ్ బై హిస్టరీ. అదే కాకుండా చాలా పుస్తకాలు వచ్చాయి. నోమాడ్ కాల్డ్ థీఫ్ అని జిఎన్ దేవి రాసిన పుస్తకం, ఇలా చాలా పుస్తకాలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా బంజారాల గురించి చాలా రేర్ ఇన్ఫర్మేషన్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. దానికి రీజన్ ఎందుకు అనేది తెలియదు. బహుశా వీళ్ళు కనబడడానికి రాయల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏది అంటే డిస్క్రిమినేషన్ కావచ్చు, లేదంటే ఇంపాక్ట్ ఏది వీళ్ళ మీద పడలేదని అనుకున్నారా హిస్టోరియన్స్ ఏంటనేది తెలియదు. కానీ 16వ సెంచరీలో పీటర్ ముండే అనే ఒక బ్రిటిష్ ట్రావెలర్, ఆయన తను రాసుకున్న పుస్తకంలో లంబాడీల ప్రస్తావన తీసుకొచ్చాడు. అండ్ ముఖ్యంగా వచ్చిన చాలా వరకు నాన్ ఫిక్షన్ కావచ్చు, ఫిక్షన్లో బంజారాలు తప్పించి వేరే చాలా కమ్యూనిటీస్ గురించి ప్రస్తావన ఉన్నాయి. అయితే తొలి వ్యవసాయం చేసింది బంజారాలుగానే, లేదంటే బంజారా మహిళలే తొలి వ్యవసాయం చేశారు. వాళ్ళు వలస వస్తున్న క్రమంలో చాలా నేర్పించారు అక్కడ ఉన్న వాళ్ళకి. చాలా ప్రాక్టీసెస్ కావచ్చు, లేదంటే పురుడు పద్ధతులు కావచ్చు, వంటకాలు, ఇవన్నీ చాలా నేర్పించారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ కావట్లేదు. సో రికార్డ్ కాకపోవడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే, లంబాడీలు అసలు చరిత్రలో లేరా, కొత్తగా పుట్టుకొచ్చారా అంటే క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు, బుద్ధిస్ట్ టైంలోనూ ఉన్నారు, సింధు నాగరికతలోనూ తవ్వకాల్లోనూ వాళ్ళు వేసుకున్న బట్టలు ఇవన్నీ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే హిందీ సినిమాల్లో, మీరు ప్రతి హిందీ సినిమాల్లో పాటలో చూసుకుంటే మనకి బంజారాలు కనబడతారు. అండ్ బంజారా అన్న పదాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తను హైదరాబాద్కి వచ్చినప్పుడు బంజారాల గురించి ఒక కవిత రాసినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. చాలా రకాలుగా ఇప్పుడు జావేద్ అఖ్తర్ కూడా కవిత రాశాడు. సో బంజారా అన్న పదం ఎప్పటి నుంచో ఉంది. నీకు ఒక పర్మనెంట్ అడ్రస్ లేకపోతే నువ్వు బంజారా. ఓకే. సో చాలా డౌట్ఫుల్. రీసెంట్గా ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ నాయక్ గారు కలిసి 13 ఏళ్ళు కష్టపడి ఒక హిస్టారికల్ బుక్ తీసుకొచ్చారు. సో దాంట్లో కూడా ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే, నేను చరిత్రకారుడిని కాకపోవడము, అండ్ నా వరకు బ్రెడ్ అండ్ బటర్ ఎర్న్ చేసుకోవడమే పని కాబట్టి
అధ్యయనం అనేది జస్ట్ ఆ టైంకి నాకు కావాల్సినప్పుడు చదువుకోవడం తప్పింది దాన్ని అంతా గుర్తుపెట్టుకొని ఇది చేసుకునే అంత మైండ్ అంత క్యాపబిలిటీ లేకపోవడంతో కేవలం నాకు రాయాల్సింది రాసుకోవడము చదువుకోవడం ఇక్కడికే కన్ఫైన్ అయ్యాను. ఈ అధ్యయనం మొదలు పెడితే నేను ఇంకా బలంగా మాట్లాడగలుగుతాను. సో మీకు ఆ థాట్ ఉందా ఎప్పటికైనా సరే బంజారా హిస్టరీ గురించి ఒక బుక్ రాయాలి, వాళ్ళ చరిత్ర గురించి ఒకటి రాయాలి అని? అంటే రాయడానికి ఇంకేం మిగలలేదండి. ఎందుకంటే చినియా నాయక్ అని ఒక ఆయన బంజారాల సంస్కృతి సంప్రదాయాలని 600 పేజీల బుక్ తీసుకొచ్చాడు. తర్వాత సూర్య ధనంజయ్ గారు, ధనంజయ్ నాయక్ గారు వీళ్ళు, తర్వాత భాంగ్యా భుక్యా గారు ఆయన బ్రిటిష్ టైంలో బంజారాల జీవితాలు సంబంధించి అది ఇలా చాలా పుస్తకాలు వచ్చాయి. అయితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే రీసెర్చ్ చేసి వీళ్ళు రాసుకుంటూ వచ్చినప్పుడు కానీ వీళ్ళ బుక్ని ఆధారం చేసుకొని నాలాగా కొత్తగా వస్తున్న వాళ్ళు రాయాలనుకున్నప్పుడు సేమ్ అదే ఉన్న ఇన్ఫర్మేషన్ని కొంచెంగా మార్చి ఎత్తిపోతుల పథకం అనేది నడుస్తుంది. సో నిజానికి రీసెర్చ్ చేసి రాయాలి అని అనుకుంటే నేను ఇంకా బహుశా కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళైనా కానీ పూర్తిగా దాని మీద నేను అన్నీ వదిలేసుకొని ఒక బంజారాగా మారిపోయి దాని మీదే ఉండాలి. అది కష్టం. అది కష్టం. ఎందుకంటే పేరెంట్స్ ఇప్పటికే మా వాళ్ళు అన్నీ మానేసుకొని చక్కగా మంచిగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో అని చెప్పేసి సతాయిస్తున్నారు. నాకేమో గవర్నమెంట్ జాబ్ వచ్చేటప్పటికి వస్తుంది, ఏదో నా అటెంప్ట్స్ చేస్తున్నా కానీ రాయడం అనేది ఇంపార్టెంట్ కదా అని నేను చేస్తున్నా. సో ఈ గొడవలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నారు కదా, లైక్ ఏది చూస్తున్నారు? ఏది చూస్తున్నారని కాదు, యాక్చువల్గా టీచింగ్ నా ఫస్ట్ ప్రియారిటీ. కానీ ఇక తర్వాత అనుకున్న ఏది వస్తే అది చేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలి, మనకి మంత్లీ మనది ఒక ఇది వస్తుంది. అండ్ ఆల్సో లిటరేచర్ బేస్డ్ అయితే ఇంకా బాగుంటుంది కదా అన్న ఆలోచన ఉంది. ఏమవుతుంది అనేది తెలీదు. పిహెచ్డి కోసం ట్రై చేస్తూ ఉన్నాను, అదేమో అవ్వట్లేదు. మనదేమో మొత్తం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయిపోవడంతో ఏమవుతుందంటే ఇక్కడ ఆ అలవాట్లేదు ఒక దగ్గర కూర్చొని మనసుని లగ్నం చేసుకోవడం. ఒకేసారి మైండ్ 4-5 రకాలుగా పనిచేస్తుండడంతో మైండ్ మనకు పూర్తిగా మన కంట్రోల్లో లేకపోవడం. ఇది నా పరిస్థితే కాదు, బహుశా రెగ్యులర్గా చదువుకున్న పిల్లలు, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా టీచ్ చేశాను. అంతకుముందు డిఎడ్ చేస్తున్నప్పుడు నేను దాదాపుగా 2 ఏళ్ళు ప్రైమరీ పిల్లలకి కూడా టీచ్ చేశాను కోచింగ్ ట్రైనింగ్లో భాగంగా. సో ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఏదైతే ఉందో చాలా మైండ్ పూర్తిగా డైల్యూట్ అయిపోయిందని చెప్పొచ్చు. కాబట్టి నేను ఒక రకంగా అర్థం అని చెప్పొచ్చు వీళ్ళకి. కానీ వాళ్ళకంటే కొంచెం బెటర్గానే కాస్త అవగాహన ఉంది నాకు. కొంచెం ఏదో ఒకటి చేసుకొని బతకడానికి మనం సంపాదించుకోవాలని. అండ్ బంజారా కమ్యూనిటీని ఇండియాలో కంప్లీట్లీ యాక్సెప్ట్ చేశారంటారా? యాక్సెప్ట్ చేశారు కానీ చేయలేదు. ఓకే, చేశారు కానీ చేయలేదు. ఏమవుతుందంటే చాలామంది నాతోనే మాట్లాడుతూ మీ లంబాడోల్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, అది ఇది అసలు మీరు చాలా డెవలప్ అయిపోయారు అని అంటారు. సో ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యారని చెప్పేసి రమేష్ డెవలప్ అయ్యాడని కాదు కదా. రమేష్ డెవలప్ అయ్యాడు, లేదంటే రమేష్ ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి రమేష్ తండాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు, లేదంటే రమేష్ లాగానే ఏదో జాబ్ చేసుకుంటున్నారని కాదు కదా. నా వయసు పిల్లలందరూ, అంటే మా తమ్ముడు వయసు, మా చిన్న తమ్ముడు, వాడి వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలామంది దుబాయ్లోనే ఉన్నారు ఇప్పుడు. మా వాళ్ళు దాదాపుగా నిజామాబాద్ అంటేనే దుబాయ్కి ఫేమస్, అండ్ మా వాళ్ళు దాదాపుగా దుబాయ్లోనే ఉన్నారు. పోనీ వాళ్ళు చదువుకోలేదా అంటే చదువుకున్నారు, కానీ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి అండ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ కూడా. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా నాన్నని నన్ను చాలాసార్లు తిడుతూ ఉంటాడు, నువ్వు లైక్ ఏమంటారు, లైక్ ఏమంటాడు ఆయన, నువ్వు చెప్పడానికి వచ్చావా, నువ్వు చెప్తావా మాకు అసలుకి అది చెప్పే అంత ఇది ఉందా అని. సో నేను అప్పుడు అంటా, మరి ఎందుకు చదివించారు నన్ను? అట్లీస్ట్ నేను 10th దాకా దుబాయ్కి వెళ్ళింది నువ్వే, సంపాదించింది నువ్వే, హెల్త్ పాడు చేసుకుంది నువ్వే, అంతంత సంపాదించి మమ్మల్ని ప్రైవేట్లో 10th దాకైనా చదివించారు కదా. మరి చదివించింది మీలాగా మేము కూలి పని చేసుకోకూడదు, దుబాయ్లోకి వెళ్ళకూడదు, ఇవ్వనే కదా మమ్మల్ని చదివించింది. మరి చదివించినప్పుడు ఎంతో కొంత కాస్త అవగాహన ఉండొచ్చు కదా. మేము చెప్తుంది లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా కానీ ఎంతో కొంత చెప్తుంది విని అవును కరెక్టే కాదా అనేది మీరే అంచనా వేయొచ్చు కదా. సో ఎట్లా ఉందంటే చదివించడం కేవలం జాబ్స్ కోసం తప్పించి వాళ్ళు తిరిగి ఇది తప్పు అని చెప్పడానికి లేదన్నమాట. ఈ రకంగా యాక్సెప్టెన్స్ అనేది ఉంది కానీ ఉండట్లేదు. ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే బంజారాలు దాదాపుగా తండాల్లో ఉన్నప్పటికి కానీ తండాలు చాలా హైబ్రిడైజ్డ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మా కల్చర్ని వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రయత్నాలు ఉన్నాయి, కానీ
దాదాపుగా ఏంటంటే మనకు అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమంది దాదాపుగా సిటీలకు రావడము, చదువుకోవడము. ఇప్పుడు ఉదాహరణకు రమేష్ కార్తిక్ హైదరాబాద్ దాకా వచ్చాడు. జక్రాన్పల్లి తండా నుంచి హైదరాబాద్ దాకా వచ్చి ఇక్కడ చదువుకుంటూ, డిస్టెన్స్‌లో చదువుకుంటూ, వేరే వాళ్ళ గైడెన్స్ ద్వారా చదువుకుంటూ ఎంతో కొంత డబుల్ పీజీ చేయడమో, లేదంటే డీఎడ్ చేయడమో, లెక్చరర్‌గా జాబ్ చేయడము, తర్వాత ఇప్పుడు మళ్ళీ యాంకర్‌గా, జర్నలిస్ట్‌గా జాబ్ చేయడం. ఇవన్నీ కూడా చదువు వల్ల. అంటే ఒక అవగాహన ఉండడం, నేను చదువుకున్న చదువు దేనికి పనికొస్తదన్న క్లారిటీ నాకు ఉండడం చేత అవుతుంది. సో, ఇక్కడ చదువు అనేది మెయిన్ పాయింట్. కాకపోతే ఇక్కడ గైడెన్స్ ఇంకో రకంగా ఎట్లా మిస్‌లీడ్ అవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరే ఉన్నారనుకోండి, నేను ఎక్కడో కలిసాను. రమేష్ మంచిగా చదువుకుంటే మీకు జాబ్ వస్తాయి కదా అని చెప్పేసి అంటారు మీరు. ఓకే, చదువుకుంటే జాబ్ వచ్చేస్తదని నేను అమాయక చక్రవర్తిని నేను అనుకుంటాను. ఓకే, చదివేస్తే చాలు జాబ్ వచ్చేస్తది. ఇంకా అవసరం లేదు మనం ఎఫర్ట్ పెట్టాలి. సో, ఇక్కడ మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే చదువుకుంటూ నేను ఎంత చదివినా నాకు రావట్లేదు అన్న డిప్రెషన్‌లోకి పోయి సూసైడ్ దాకా ఈ రకంగా మిస్‌లీడ్ అవుతుంది. సో, చదువు అనేది వాడు తెలుసుకోవడానికి మాత్రమే. సో, వాడికి నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఖచ్చితంగా చదువుకోవడానికి కావాల్సిన ఎఫర్ట్ ఇంకో రకం ఉంటది. అది ఇంకో స్టేజ్. ఆ స్టేజ్‌కి, ఈ స్టేజ్‌కి మనం ఇది చేయలేం. చదువు అనేది కేవలం మనల్ని మనం తెలుసుకోవడానికి మాత్రమే. సో బంజారాల వేషధారణ ఉంది కదా, అది బాలీవుడ్లో చోలేకి పీచేకి హై నుండి మన తెలుగులో కూడా ఆంట అమలాపురం సాంగ్ వరకు చాలా సాంగ్స్లో వాడారు. సో ఆ కల్చర్ కరెక్ట్గా రిప్రజెంట్ అయిందంటారా? అంటే బాధాకరమైన విషయం ఏంటంటే నిజానికి ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అన్నప్పుడు వీళ్ళు కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ అన్నది ఎప్పుడు ఉంది. అంటే బంజారా అనే కాదు, ఇక్కడ మనం స్పెసిఫిక్గా బంజారాని ఒకటే అనకూడదు, కానీ చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ అందరికీ దాదాపుగా జార్ఖండ్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ దాకా తెలంగాణ దాకా అన్ని కమ్యూనిటీస్ కూడా ఏదో ఒక రకంగా ఈ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాయి. అయితే సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రేమ్ నగర్ సినిమాలో రమప్రభ బంజారా వేషం వేశారు. తర్వాత లంబడోళ్ళ రామదాసు అని ఒక సినిమా. ఇట్లా కొన్ని సినిమాలు వచ్చాయి. కొన్ని చోట్ల మనం సీరియల్స్లో కూడా ఈ మధ్య కాలంలో బంజారా వేషాలు వేస్తున్నారు. గుడ్ లక్ సఖి అనే సినిమా వచ్చింది. దాంట్లో దాదాపుగా బట్టలు మాత్రం గుడ్ లక్ సఖిలో బంజారా వేషధారణ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా దాంట్లో చూపించారు. లైక్ లిటరల్గా వేసుకునే బొక్క గాజుల నుంచి చూసుకుంటే బలియా టోప్లీ దాకా అన్నీ క్లియర్గా చూపించారు. కానీ చూడ్డానికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎంబ్రాయిడరీ కావచ్చు, వీళ్ళ మిర్రర్, ఈ స్టిచ్చింగ్, ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం ఫ్యాషన్ మోడల్లో తీసుకున్నప్పుడు ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా దీన్ని కేవలం ర్యాంప్కి లేదంటే ఐటమ్ సాంగ్స్కి ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారు. అంటే బంజారాలు నిజానికి పని కట్టుకొని డబ్బుల కోసం డ్యాన్స్ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు సాధారణంగా ఆనందంలోనో లేదంటే వాళ్ళు కావాలి అనుకుంటే ఆ టైంలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏదో సరదా కోసం చేసుకున్నారు. కానీ అది వేరే వాళ్ళకి నచ్చడము, వాళ్ళ కోసం చేయమని లేదంటే మాకు డ్యాన్స్ నేర్పించమని చెప్పేసి ఇది చేయడము, దానికి డబ్బులు ఇవ్వడంతో సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఒక రకంగా ఆ వైపు ఇంట్రెస్ట్ కలిగి లేదంటే ఇదేదో బాగుంది కదా, మనం రోజు మన కోసం చేసుకునే డ్యాన్సే 10 మంది ముందు చేస్తే మనకు డబ్బులు కూడా వస్తాయి కదా అని చెప్పేసి ఇది కావడం. లేదంటే సినిమాల్లో వీళ్ళు డ్యాన్స్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ తువాలు పెట్టేస్తే డబ్బులు పెట్టేయడము. సో ఒక రకంగా ఏంటంటే అవగాహన లేక లేదంటే సోర్స్ పర్సన్స్ లేక, నిజానికి సోర్స్ పర్సన్స్ని అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా చాలామంది బంజారా విమెన్స్ అదే వేషధారణలో బెగ్గర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. లగడి కపుల్ దగ్గర, మెట్రో స్టేషన్ దగ్గర చూస్తుంటాను నేను. మళ్ళీ తర్వాత మన పంజాగుట్ట దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉంటారు. సో అనకూడదు, కానీ కొన్నిసార్లు ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు అదేని మన కమ్యూనిటీ ఇజ్జత్ మనమే తీసుకుంటున్నట్టు కదా అని అంటారు. అంటే ఒక రమేష్ కార్తిక్ నాయక్ ఇక్కడ కూర్చోవడము లేదంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఇంకెక్కడో కూర్చోవడము ఇది కాదు కదా. అంటే సమాజం బంజారా కమ్యూనిటీ డెవలప్ అవ్వడము లేదంటే వాళ్ళు చాలా గుడ్ పొజిషన్లో, అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు అనడం ఇది ఈజీ. కానీ ఆ ఊరు నుంచి ఒక వ్యక్తి ఎదిగి వచ్చాడు అని అంటే ఆ ఊరంతా ఇది ఎదిగింది అని కాదు. నిజానికి బహుశా ఆ వ్యక్తి కరెక్ట్గా గైడ్ చేయగలిగితే బహుశా ఆ ఊరు అంతా చేంజ్ అవుతుందేమో, కానీ అంతటి ఓపిక ఆ ఊరి వాళ్ళకి లేదు, ఈ వ్యక్తికి లేదు. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నాను, ఒకరోజు నేను తండాకి వెళ్ళి అక్కడ క్లాస్ చెప్దాము అని అంటే ఇవన్నీ ఎంతోమంది నాకంటే ముందు ఇంకెందరో చెప్పి ఉండుంటారు. సో నాది పెద్ద ఫరక్ పడదు. సో ఆ రకంగా మిస్రిప్రజెంటేషన్ చాలానే అయింది, అవుతూనే ఉంది. రీసెంట్గా నాకు తెలిసి సంక్రాంతి సినిమాలో కూడా ఆ చిన్న పిల్లోడు ఎవరైతే, అంటే హీరో వెంకటేష్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా,
ఆ పిల్లోడికి కూడా బంజారా బట్టలు వేసినట్టు ఎక్కడో చూశాను నేను. అవును. సో బాగుంది. ఒక రకంగా ఈ కమ్యూనిటీ ఏంటి, వీళ్ళ బట్టలు చాలా డిఫరెంట్గా ఉంది, ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఒక రకంగా మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ ఎంతవరకు ఆ కమ్యూనిటీస్ని మనం ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తున్నామో తెలియదు. ఇంకొకటి ఏమవుతుందంటే నిజానికి లంబాడీలో ఉండే ప్లేస్ని తండా అంటాం, ఓకే. కోయలు ఉండేదాన్ని గూడెము, చెంచులు ఉండేదాన్ని పెంట అంటాం. సో కొన్ని కొన్ని సినిమాల్లో ఏ ట్రైబు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్రదేశాలని ఏమంటారన్న అవగాహన కూడా లేకపోవడం ఒకటి మనం గమనిస్తుంటాం. అంటే అది ఆలోచన రహితమా లేదంటే అవగాహన రహితమా మనకు తెలియదు, కానీ అలాంటివి చాలా జరుగుతున్నాయి. అట్లీస్ట్ రీసోర్స్ పర్సన్స్ లేదంటే తండాకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా 4 నిమిషాలు కూర్చున్నా కానీ ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒక రకంగా మిస్రిప్రజెంటేషనే అనుకోవచ్చు. ఆ మిస్రిప్రజెంటేషన్ ఎలా అవుతుంది అనేది ఒక రకంగా రచనల్లో తీసుకొచ్చే దిశగా నేనేదో ట్రై చేస్తున్నాను. ఎంతవరకు సఫలీకృతం అయ్యాననేది రీడర్సే చెప్పాలి. ఓకే. అండ్ ఫిల్మ్ గురించి మాట్లాడాం కాబట్టి కుంభమేళా ఉంది కదా, అందులో మోనాలిసా అని చెప్పి తను కూడా లంబాడీ కిందకే వస్తుందా? లంబాడీ కాదు, యాక్చువల్గా తను పవార్ బంజారా అని చెప్పేసి ఒక వీడియో ఒకటి వచ్చింది, నాకు కూడా వచ్చింది ఆ వీడియో. బంజారా అంటే ఇన్స్టాగ్రామ్లో ఏమైందంటే చాలామంది బంజారా పిల్లలు ఎవరైతే పేజెస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఇంకా అసలు మన బంజారా బిడ్డ ఇంత ఫేమస్ అయిందని చెప్పేసి వెంటనే వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. సో సరే అని చెప్పేసి గూగుల్లో ఇంకా సెర్చ్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది, మేము బంజారానే కానీ పవార్ బంజారా అని చెప్పేసి అంది. ఓకే. సో ఈ పవార్ బంజారా ఏంటి అని అంటే మేము పూసలు ఇవన్నీ అమ్ముకుంటాం ఒక దగ్గర నుంచి కొని ఇంకో దగ్గర. సో అది కూడా ఒక రకంగా ట్రేడింగ్ అనే చెప్పొచ్చు. మేమేమో గోర్ బంజారా. సో ఇట్లా కానీ ఇక్కడ మళ్ళీ బంజారా అంటే మేము మాట్లాడే బంజారా గోర్బోలిని వాళ్ళు మాట్లాడతారని కాదు. ఇప్పుడు మనకు రాజస్థాన్లో వెళ్తే అక్కడ బంజారా కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి, కల్బేలియా అని చాలా రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ బంజారాలుగానే చెప్పబడతారు, బంజారాలుగానే పిలువబడతారు అండ్ వాళ్ళు కూడా బంజారా అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న బంజారా భాష నేను ఏదైతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో మాట్లాడుతున్నానో ఇదే బంజారా భాష అక్కడ మాట్లాడతారంటే కష్టం అనే చెప్పొచ్చు. ఒకవేళ అదే భాష మాట్లాడినా కానీ దాదాపుగా 40% సిమిలారిటీస్ ఉండొచ్చు. అయితే ఏ బంజారా భాష అయినా కానీ మనకి ఇక్కడ హిందీకి దాదాపుగా దరిదాపుల్లో రాజస్థానీ, హిందీ లేదంటే గుజరాతీ ఇవన్నీ కూడా దాదాపుగా కలుస్తాయి. ఇవి ఎందుకు కలుస్తాయి అంటే ఒకప్పుడు వీళ్ళు వలస రాజస్థాన్ నుంచి ఎప్పుడైతే 3500 సంవత్సరాల క్రితం వలస మొదలుపెట్టారు అక్కడ నుంచి. ఓకే. సో స్టార్ట్ అయింది రాజస్థాన్. అండ్ ఇంకొకటి కూడా అంటారు, ఆఫ్ఘనిస్తాన్లోని గోర్ ప్రావిన్స్ నుంచి వీళ్ళు మొదలయ్యారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అని. సో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఇది కొంత రికార్డ్ అయింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా అనుకుందాము ప్రస్తుతానికి. కానీ రాజస్థాన్ని ప్రామినెంట్గా రాజస్థాన్ అనుకుందాము. రాజస్థాన్ నుంచి వీళ్ళు వలసలు మొదలుపెట్టినప్పుడు వీళ్ళు వలస వస్తున్న క్రమంలో ఎక్కడెక్కడైతే వీళ్ళు బస చేశారో ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి లోకల్ రీజియన్, రిలీజియన్ అన్నీ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆ లాంగ్వేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు, పదాలని వీళ్ళు తీసుకున్నారు. ఆ రకంగా కిచడీ అవుతూ వాళ్ళు ఫైనల్గా ఒక దగ్గర సెటిల్ అయిన తర్వాత ప్రామినెంట్గా ఇంకా లోకల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ దాదాపుగా 30-40%, కొన్నిసార్లు 50% కూడా కలిసి ఇంకా ఆ రకంగా ఒక లాంగ్వేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఓకే. దాదాపుగా లంబాడీల భాష 50% పోయింది అంటే నేను అనుకుంటుంది, ఇది నా ఒపీనియన్ మాత్రమే. దాదాపుగా వీళ్ళు వలస వస్తున్న క్రమంలో దాదాపుగా పోయింది. ఉదాహరణకి ఇప్పుడు మీరు హైదరాబాదా లేదా నాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి? చిత్తూరు. సో చిత్తూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పటికి దాదాపుగా చిత్తూరులో ఉన్నటువంటి ఆ వే ఆఫ్ లివింగ్ కానీ భాష కానీ దాదాపుగా అది సగానికి సగం పోయి ఇక్కడ హైదరాబాదీగా మారిపోయారు మీరు. సో ఇక్కడ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో లేదంటే ఆ భాష ఇంకేదైనా ఉందా అదంతా కూడా దాదాపుగా సగానికి సగం పోయి ఇక్కడ ఇంకో సగం డెవలప్ అయ్యి పూర్తిగా శరత్ అనే ఒక వ్యక్తి చిత్తూరు హైదరాబాదీగా మారిపోయారు. ఆ రకంగానే ఒక రమేష్ కార్తిక్ కావచ్చు ఇంకెవరైనా కానీ ఆ లోకల్గా ఉన్న దాంట్లో దాదాపుగా వీళ్ళు పోగొట్టుకున్నారు సగం. ఇక్కడికి వచ్చాక పూర్తిగా ఆ సగాన్ని డెవలప్ చేసుకొని తమ అస్తిత్వాన్ని వాళ్ళు డెవలప్ చేసుకొని బిల్డ్ చేసుకున్నారు. ఓకే. సో కమింగ్ టు పర్సనల్ లైఫ్, మీకు యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి. కేటీఆర్ గారు కూడా మీ గురించి ట్వీట్ చేశారు. సో బయట ఒక పర్స్పెక్టివ్ ఉంది, వేర్ ఫుల్ రిచ్, చాలా పైసలు వచ్చాయి అని చెప్పి. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతకు ముందు కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉండింది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను త్వరగా వెళ్ళాలి, మైక్ త్వరగా రెడీ చేయండి అని అంటే కెమెరామ్యాన్ అన్నాడు,
అన్న మీకు ఇక్కడ శాలరీ వస్తుంది, బయట ఈవెంట్స్కి పోతారు, లిట్ ఫెస్ట్లకు పోతారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్కి పోతున్నారు వాళ్ళు, అసలు అది మీరు డబ్బులు ఏమైనా ఇస్తారా అంటే అంటున్నాడు అనమాట. అన్న మంచి లక్షల్లో మంచిగా వస్తే ఏం చేస్తావన్నా నువ్వు ఇంతగానో, ఒక కారు కొనుక్కోవచ్చు కదా, నడుచుకుంటూ పోతావు ఏంటి అని. సో వారిది అమాయకత్వమా లేదంటే తెలియని తనమా లేదంటే ఏంటా అనేది తెలియదు, కానీ చాలామంది ఇప్పటికీ అంటే మా మా అమ్మ నాన్నలు కూడా అలాగే అనుకుంటున్నారు. అంటే ఉట్టిగా ఎందుకు పిలుస్తారు ఒక వ్యక్తిని, ఉట్టిగా ఎందుకు పిలుస్తారు, పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు కదా డబ్బులు అని అనుకుంటున్నారు. సో నా వరకు ఇప్పటిదాకా నేను లిట్ ఫెస్ట్లు దాదాపుగా ఒక 15 లిట్ ఫెస్ట్లకు వెళ్ళాను. అంటే వేరే వేరే రాష్ట్రాలకు, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, కలకత్తా వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు లక్నో వెళ్తున్నాను, బెంగళూరు వెళ్ళాను, తమిళనాడు, ఇట్లా చాలా వెళ్ళాను. సో వీళ్ళు పిలవడం ఏంటి అని అంటే రాను పోను ఫ్లైట్ కావచ్చు, బస్ కావచ్చు, ఏదైనా కానీ టికెట్ బుక్ చేస్తారు, అక్కడ ఉండడానికి మనకి బస్సు ఏర్పాటు చేస్తారు. అంతేకాని నిజానికి హానరోరియం అనేది చాలా రేర్ కేసెస్. ఈవెన్ లాస్ట్ మంత్ డిసెంబర్లో నేను బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్కి చూడడానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ సుధామూర్తి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. సుధామూర్తి కానీ, చేతన్ భగత్, తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నర్ వెంకీ రామకృష్ణన్ అని, తర్వాత అభిజిత్ బెనర్జీ, నోబెల్ ప్రైజ్ విన్నర్స్, వీళ్ళందరూ వచ్చారు. సో నాకు అక్కడ ఆర్గనైజర్స్ తెలుసు కాబట్టి నేను నార్మల్గానే అడిగినప్పుడు జస్ట్ ఎవరైనా కానీ వస్తే వాళ్ళకి రానుపోని ఇవన్నీ చూసుకుంటారు కానీ డబ్బులేమి ఇవ్వరు. సో ఇంకా రేర్ కేసెస్ అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, డ్యాన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు, పాటలు పాడడానికి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి వీళ్ళు పే చేస్తారు. కానీ రైటర్స్కి వాళ్ళందరికీ పే చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రచయిత మీద ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని, హోటల్ బిల్స్ అని దాదాపుగా 50,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు పెడతారు ఒక్క రచయితకి. అదంతా వాళ్ళ సొంత జేబులో నుంచి పెడతారంటే వాళ్ళకి కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళంతా స్పాన్సర్స్ చేస్తారు, ఈ రకంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను ఇంకా ఖచ్చితంగా అడుగుతున్నాను. ఏం అడుగుతున్నానంటే వస్తాను నేను, కానీ నా జేబులో నుంచి నేను డబ్బులు పెట్టుకొని, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటానండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే పుష్పక్ బస్కి వెళ్ళినా కానీ లేదంటే క్యాబ్ చేసుకొని వెళ్ళినా కానీ ఎంతో కొంత ఖర్చు అవుతుంది. మినిమం 400 నుంచి నీకు 1000 రూపాయలు అవుతుంది. సో నేను మీ ఫెస్టివల్కి రావాలి, నేను మీ ఫెస్టివల్లో ఉండాలి, అది గొప్పగా మీరు భావిస్తున్నప్పుడు మీరే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుందని. సారీ మేము పెట్టుకోలేము, ఇంత ఇది చేసుకుంటున్నామంటే ఇంకా తప్పదు కొన్నిసార్లు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు రచయితని అని చెప్పేసి నాకు అవార్డు వచ్చిందని చెప్పేసి కాస్త ప్రచారం కొంతకాలం ఉంటుంది, తర్వాత ఉండదు. కానీ మనం రాస్తున్న రచనలు 10 మందికి తెలవాలి అని అంటే కొన్నిసార్లు మన గురించి మనమే, శరత్ గారు నేను ఇది రాశానండి, నేను ఇంత కాలం నుంచి రాస్తున్నాను, నా గురించి ఇన్ని పేపర్లలో వచ్చింది, లేదంటే నాకు ఒక సెంట్రల్ అవార్డు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ వచ్చింది, నా గురించి కేటీఆర్ గారు, లేదంటే సీఎం రేవంత్ గారు, ఇట్లా వెంకయ్య నాయుడు గారు, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఇట్లా చాలా మంది రాశారు అని చెప్పేసి చెప్పుకుంటే కానీ ఎదుటి వరకు తెలియదు. ఎందుకంటే మనకి ఇక్కడ రైటర్స్కి, సినిమా రైటర్స్కి విలువ ఉన్నంత నార్మల్ రైటర్స్కి లేదు. ఆ నార్మల్ రైటర్స్లో కూడా మళ్ళీ పల్ప్ రైటర్స్ అని ఇట్లా చాలా రకాల క్లాసిక్ టాపిక్స్ రాసే చాలా రకాల థింగ్స్ ఉన్నాయి. సో అందరికీ ఆ రకమైన గౌరవాలు లేవు, అందరికీ ఆ రకమైన రాయల్టీస్ రావట్లేదు. అందరికీ కొంతమందికి రాయల్టీస్ వస్తే కొంతమందికి అసలుకి పుస్తకాలు పబ్లిష్ అవ్వడమే చాలా సమస్యగా ఉంది. ఈ రోజుల్లో పబ్లిషింగ్ హౌసెస్ వచ్చాయి, చాలామంది హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, అది వేరే సంగతి. నా విషయంలో చాలామంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి వాళ్ళే డబ్బులు పెట్టుకొని పబ్లిష్ చేశారు, వాళ్ళే. సో నా అదృష్టం కొద్దీ నా జీవితంలో చాలామంది మంచి మనుషులు వచ్చారు, మంచి గైడెన్స్ దొరికింది నాకు. ఆ రకంగా అవార్డు వచ్చినందుకు మన 50,000 వచ్చాయి, వచ్చిన 50,000 వెంటనే అయిపోయాయి. కానీ నిజానికి నా ఫొటోస్ కానీ పేపర్లో వచ్చేవి కానీ, లేదంటే నా ఫోటో ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు మెమరీస్ కావాలి నాకు. ఇప్పుడు నేను కలిసిన రచయిత నెక్స్ట్ టైంకి వాళ్ళు బతుకుంటారో లేదో తెలియదు, లేదంటే ఆ రచయితని మళ్ళీ నేను కలుస్తానో లేదో తెలియదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఫోటోలు దిగుతాను. నేను 30,000 ఫోన్ ఉన్నప్పుడు గ్యారంటీగా ఆ ఫోన్ నేను ఫోటోలకు వాడుకోకపోతే ఎట్లాగా. సో జ్ఞాపకాలు నాకు కావాలి కాబట్టి ఆ జ్ఞాపకాలని నేను ఇన్స్టాలో, ఫేస్బుక్లో డంప్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ చూసి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. సో మనం ఆల్రెడీ చాలా ఊహ ప్రపంచంలో బతుకుతున్నాం అన్నది అందరికీ తెలుసు. కానీ ఈ ఊహల నుంచి బయటకు రావాలి వాళ్ళు. అంటే కొంతమందికి నిజంగానే పే చేస్తారండి, కొంతమందికి పే చేస్తారు. అలాగని చెప్పేసి కొంతమందికి చేస్తున్నారని అందరికీ చేస్తారని కాదు. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక లిట్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఖర్చు ఇంత అయిందండి, 3,000 అయింది, నాకు కావాలి. ఎందుకంటే క్యాబ్ ఖర్చు ఉంటుంది, ఇక్కడ నుంచి క్యాబ్ ఖర్చు, అక్కడ నుంచి క్యాబ్ ఖర్చు, మళ్ళీ ఎయిర్పోర్ట్లో తినాలంటే కూడా మనం ఇడ్లీకే 400-300 ఉంటుంది.
ఇదంతా నేను ఎందుకు పెట్టుకోవాలి, ఆల్రెడీ నాకు ఇక్కడ శాలరీ పోతుంది కదా, నేను ఒకరోజు నేను జాబ్ మానేస్తే మానుకొని నేను వస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ జాబ్ది శాలరీ పోతుంది, పోతున్నప్పుడు నేను ఇంకా పెట్టుకొని అట్లాంటప్పుడు పాపం వాళ్ళు ఆ లిట్ ఫెస్ట్ వాళ్ళు 3,000 అయిందంటే వాళ్ళు నాకు రీఎంబర్స్ చేశారు. ఆ మనీ రీఎంబర్స్ చేయడమే కాక దానికి కొంత అదనంగా ఇంకొంచెం డబ్బు వేసి నాకు రౌండ్ ఫిగర్ చేసి పంపించారు. అలాగనే అన్ని లిట్ ఫెస్ట్లు చేస్తాయని కాదు. ఇప్పుడు ఈ లక్నో లిట్ ఫెస్ట్ ఉంది, లక్నోకి వెళ్తున్నాను, నేను చెప్పాను మీరు పెట్టుకుంటానంటేనే వస్తాను అని. వాళ్ళు రీఎంబర్స్ చేస్తామన్నారు, సంతోషం. ఢిల్లీ వెళ్తున్నాను 14వ తేదీ, ఆ లిట్ ఫెస్ట్లో వాళ్ళు చేయలేము అన్నారు, సరే ఫైన్. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు ఎటువంటి అవకాశం, నాకు కొత్త పబ్లిషర్ దొరుకుతారేమో నా బుక్కి, అనువాదకులు దొరుకుతారేమో, లేదంటే నా రచనల గురించి ఇంకో 10 మందికి తెలుస్తుందేమో. సో ఒక రకంగా నా గురించి ప్రచారం అవుతుంది, పబ్లిసిటీ అవుతుంది, నాకు కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి, కొత్తగా నేర్చుకుంటున్నాము, కొత్తవి తెలుసుకుంటున్నాము. సో ఈ లిట్ ఫెస్ట్లు కానీ ఇవన్నీ వెళ్ళడం అంతా కూడా ఒక అవగాహన కోసము, తెలుసుకోవడం కోసం అంతే తప్పించి డబ్బులు ఏదో వస్తాయని కాదు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు నీ గురించి? సో డిఫరెన్స్ ఉంటుంది కదా చిన్నప్పటికి ఇప్పటికి. బాగానే ఫీల్ అవుతున్నారు, కానీ బాగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే లైక్ వాళ్ళు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా శ్రీ విజయ్ సాయి హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేను కవితలు రాయడం ఇవన్నీ చేసేవాడిని. ఇంట్లో నా పుస్తకాలు నేను తెచ్చి జమ చేసుకునేవాడిని, ఇంట్లో గొడవ పడేవాళ్ళు, ఇంట్లో మనకే జాగలేదంటే నువ్వు పుస్తకాలు తీసుకొస్తున్నావు అని మేము పంపించే డబ్బులంతా కూడా పుస్తకాలకు పెడుతున్నావు అని చెప్పేసి కూడా ఆ ఊహల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. నిజానికి నేను క్యాటరింగ్స్ చేసుకుంటూ, జిరాక్స్ షాప్లో పాంప్లెట్స్ పంచుకుంటూ, జిరాక్స్ షాప్లో వర్క్ చేసుకుంటూ నేను బుక్స్ కొనుక్కున్నాను వచ్చిన డబ్బులతో. సో వాళ్ళు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఒక రకంగా ఓకే ఏదో పొడి చేశాడు మా వాడన్న ఇది ఉంది, కానీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ థింగ్. అండ్ సడన్గా నా ఫ్రెండ్స్ మొదట్లో ఒరే తురే అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం గారు అనడం మొదలుపెట్టారు. సో ఆ మార్పు అనేది కనబడుతుంది, కానీ ఈ మార్పు ఒక రమేష్కే కాదు కదా, చదువుకున్న ప్రతి వాడికి ఆ గౌరవం దక్కితే బాగుంటుంది. నాకు అవార్డు వచ్చింది కాబట్టి ఆ గౌరవం దక్కుతుంది అనుకోండి, అది వేరే. సాధారణంగా ఇప్పుడు చదువుకున్నామని మనం మాట్లాడే పద్ధతిని బట్టి కదా తెలిసేది. సో ప్రతి చదువుకున్న వాడికే కాకుండా చదువుకున్న వాడికే దక్కాలి అని అన్నాను, సారీ, చదువుకున్న వాడికని కాదు, మనిషిగా ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ గౌరవం అనేది దక్కితే బాగుంటుంది. ఆ గౌరవం బహుశా రోజు రోజుకి తగ్గిపోతుందని అనుకోవచ్చు. అండర్-19 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత త్రిషాకి 1 CR అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అండ్ తమిళనాడులో మంచి లిటరేచర్ రాసే రైటర్స్కి వాళ్ళ గవర్నమెంట్ ఇల్లులు ఇస్తుంది. అండ్ అదర్ సైడ్ మీరు లాస్ట్ 60 yearsలో లంబాడి అనే ట్రైబ్ నుంచి కేంద్ర సాహిత్య అవార్డు గెలిచిన ఫస్ట్ పర్సన్ కదా. సో మీకు కూడా అలా మనీ అవార్డ్స్ రివార్డ్స్ ఏమైనా ఇస్తున్నారా? సారీ, మీరు మనీ అనకండి, మరీ దారుణంగా ఉంది. యాక్చువల్గా ఏమైందంటే నాకు ఇప్పటిదాకా వచ్చిన అవార్డ్స్లలో ఒక సాహిత్య అకాడమీ అవార్డుకి 50,000 వచ్చాయి, తర్వాత రావి శాస్త్రి కథా పురస్కారం అన్న ఆ పురస్కారానికి 5,000 వచ్చాయి అంతే. మిగిలిన వచ్చిన అన్ని అవార్డ్స్ ఒక షీల్డ్, ఒక శాల్వా, అట్లీస్ట్ ట్రావెల్ రాను పోను కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళు. సో నేను వెళ్ళకూడదు అనుకున్న టైంలో మా ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ ఏమన్నారంటే, లేక రాస్తున్నావు, బాగా రాస్తున్నావు, వెళ్ళకపోతే పొగరనుకుంటారా, నీకు కావాలనుకుంటే రానుపోను నేను ఇస్తా, ఎల్లు అని చెప్పేసి నన్ను ఆవిడ చెప్తే నేను అట్లా వెళ్ళాను తప్పించి, నాకు వచ్చిన పురస్కారాల లిస్టులో చూసుకుంటే ఏదో నిజామాబాద్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో 1,000 రూపాయలు ఇచ్చారు ఒక షీల్డ్ కింద. అప్పుడు ఈ కల్వకుంట్ల కవిత గారే సన్మానం చేశారు. సో అవార్డ్స్ అనగానే ఆ లిస్టు చెప్పగానే ఎంతో వచ్చేసాయి అన్న ఇదిలో ఉంటారేమో. సో మీరు అన్నట్టు తమిళనాడులో ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన రచయితలు ఎవరైతే ఉన్నారో ప్రముఖ రచయితలకు వాళ్ళకి ఒక పథకం కింద ఇల్లు ఇచ్చారు. తర్వాత ఇంకొకటి డెహ్రాడూన్లో ఒక ఊరే క్రియేట్ చేశారు, అక్కడ రచయితలు ఉండి రచనలు చేసుకోవచ్చు అక్కడ. సో ఆ రకంగా ఉంది. అఫ్కోర్స్ మీరు అన్నట్టు పొలిటీషియన్స్ రాశారు. నేను కేటీఆర్ గారిని ఒకసారి కలిశాను, ఆయన కంగ్రాచులేట్ చేశారు. తర్వాత సీఎం గారిని కలవడానికి అని చాలాసార్లు నేను మెయిల్స్ రాశాను, యాక్చువల్లీ చాలా మెయిల్స్ రాశాను, చాలా రకాలుగా ట్రై చేశాను. ఇంకా అది కాలేదు. వేరే వాళ్ళని అడిగితే అది ఎప్పటికీ కాదు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటే ఇంకా నేను ఊరుకున్నాను, ట్రై చేసి ఊరుకున్నాను. అండ్ సరే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు, అది తెలిసిన విషయమే, కానీ ఎందుకో బాధేసింది. ఎందుకంటే వాళ్ళు గుర్తించి మన గురించి రాసినప్పుడు అట్లీస్ట్ మా అమ్మ నాన్నలు చాలా ట్రై చేశారు, అంటే పెద్దవాళ్ళతో కలిస్తే బాగుంటుంది కదా అని. సో అది కాలేదు. వెంకయ్య నాయుడు గారు కూడా రాశారు, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా, వీళ్ళంతా కూడా నా గురించి ఫేస్బుక్లో అక్కడిక్కడ రాశారు. అది ఒక సంతోషం. కానీ రచయితలకి
లైక్ ఆ స్థాయిలో అంటే వేరే నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు సినిమా వాళ్ళకి లేదంటే ఇంకేదో స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చే గౌరవం రచయితలకు లేదు. బహుశా అది తెలంగాణలో ఎప్పటికీ రాదేమో అని అనిపిస్తుంటుంది. తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అది ఎప్పటికీ రాదేమో అనిపిస్తుంటుంది. అఫ్కోర్స్ కొంతమందికి చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తుంటాయి, ప్రభుత్వ పురస్కారాలే. బట్ అలాగని చెప్పేసి ఒక సర్టన్ గుర్తింపు అనేది ఉంటుంది. అది ఎప్పటికీ వస్తుందా రాదా అనేది డౌట్ఫుల్లే. అది నా ఒపీనియన్ మాత్రమే. సో దానివల్ల మోటివేషన్ లెవెల్స్ ఏమన్నా మారుతాయా నెక్స్ట్ బుక్ రాద్దాము అన్నప్పుడు? లేదు అలా ఏం ఉండదులేండి. ఇప్పుడు నేను రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు ఎవరు ఇది చేసింది లేదు. లైక్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఇది చేసింది లేదు. అఫ్కోర్స్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఆయన ఎంకరేజ్ చేశారనుకోండి. ఆయన ఎంకరేజ్ చేశాడని చెప్పేసి ప్రభుత్వం మొత్తం చేసిందని నేనేమనను. సో నిజానికి ప్రభుత్వ సహకారాలు అందరికీ ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు నిజానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాను. అక్కడ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏమైనా వర్క్ చేద్దామన్నది కూడా ఉండింది, కానీ అది కూడా ఏం కాలేదు. చాలా ఉంటాయి, మనము మన ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అంత ఉండకూడదా అంటే ఏమో నాకు తెలీదు. నా వరకైతే ఇది అయింది అంతే. ఓకే. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయండి మీకు? ఫ్యూచర్ ప్లాన్స్ యాక్చువల్గా నా మాటికి మారుతూ ఉన్నాయి. ఒక్కటని ఒక స్టేబుల్గా ఇది అని ఏం లేదు. ఎందుకంటే లైక్ లెక్చరర్ టీచింగ్ ఫ్యాకల్టీగా ఉండాలన్నది అయితే ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో లిటరేచర్ మెయిన్గా లాంగ్వేజ్ కాబట్టి లిటరేచర్ గ్యారంటీగా ఉంటుంది. సో లిటరేచర్తో టచ్లో ఉంటూ నేను ఈ రాతలు ఇవి కొనసాగిస్తే బాగుంటుంది అన్నది అయితే ఉంది. పుస్తకాలు రాయాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, పుస్తకాలు రాయాలి అంతే. సో బంజారాస్ కోసం ఎందుకు స్పెసిఫిక్గా చేయాలి అని ఏమన్నా ఉందా మీకు? అంటే ఇక్కడ రెండు రకాలుగా చూసుకోవచ్చు అండి. ఒకటి మా వాళ్ళు అని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మా వాళ్ళ కోసం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు మీ వాళ్ళ గురించి చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా ఇది చేయాలని చెప్పేసి అన్నీ వాళ్ళే డిసైడ్ చేసి నువ్వు దీనికోసమే ఇది చేయాలి అని అంటారు. వీళ్ళ కోసమే చేయాలి అని అంటే నేను వదిలేసుకొని రావడానికి నాకేం వెనకాల ఆస్తులు పాస్తులు అంతేం లేవు. నేనేం ఒక సామాజిక కార్యకర్తని కాదు, ఇది కాదు. అండ్ మనకు సపోర్ట్ కూడా ఏం లేదు. ఇంకొకటి జస్ట్ ఏదో రాసుకుంటున్నాము, మనం రాసుకుంటున్న దాన్ని అందరూ కూడా ఇది మా సాహిత్యం, ఇది మా గురించి రాస్తున్నాడని వాళ్ళంతా అనుకోవడం, ఇదంతా రకంగా ఉంది. సో మా వాళ్ళ గురించి రాయాలన్న ఆలోచన ఉంది. అది ఎంతవరకు రాస్తాను అనేది ఆలోచనలు, అంటే చుట్టూ ఉంటున్న సమాజము, మనుషులు, ఇవన్నిటిని చూసినప్పుడు మనకి ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో ఈ రోజుల్లో రచయితలు కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడుతున్నారు అంటే రేపటి రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అండ్ వాళ్ళు ఒక మాట మీద అక్కడికి స్టాండ్ ఉంటారా అనేది తెలీదు. రాయడం అయితే గ్యారంటీ, కానీ బంజారాల గురించే రాస్తానా, లేదంటే ఇంకా వేరే ట్రైబల్స్ గురించి రాస్తానా, లేదంటే అన్నీ మానేసి నార్మల్ లిటరేచరే రాస్తానా అనేది తెలీదు. సో అది బేస్డ్ ఆన్ మై మెంటాలిటీ, బేస్డ్ ఆన్ ద చుట్టూ ఉన్న, అంటాం కదా మనము హార్మోనల్ బ్యాలెన్స్ తలకాయ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనుషుల్ని చూసినప్పుడు, లేదంటే విన్నప్పుడు, వాళ్ళు చెప్పే కామెంట్స్, లేదంటే మన పోస్ట్ల కింద కూడా కొన్నిసార్లు చాలా దారుణమైన కామెంట్స్ పెడుతుంటారు. అంతే ఇంకది. సో హౌ డు యూ టేక్ ఇట్? నెగిటివ్ కామెంట్స్ ఎలా తీసుకుంటారు అసలు? అంటే పాపం ఏం లేదు, వాళ్ళకి కామెంట్ చేయాలి, కామెంట్ పెడితే మనం కొంచెం హైలైట్ అవుతామని అనుకుంటారు కాబట్టి వచ్చి వాళ్ళు ఏదో అంటారు. నిజానికి పాపం వాళ్ళకి అంతే జాలి పడాలి. మనం కామెంట్స్ అలా పెడుతున్నారు అంటే జాలి పడాలి. అమరాభూతులు రాస్తుంటారు, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చాలామంది మనం ఇన్స్టాలో అక్కడిక్కడ చూస్తూ ఉంటాము, కొన్ని పిచ్చి వీడియోస్ వస్తాయి, చూస్తాము, పిచ్చి న్యూస్ వస్తాయి. మీడియా కూడా కరెక్ట్గా లైక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు కూడా కొంతవరకు అవగాహన కూడా లోపిస్తున్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఏ జర్నలిస్ట్ నేను కూడా కొన్నిసార్లు తప్పు చేస్తుంటాను, ఒప్పుకుంటున్నాను నేను. సో అది అసలు అది పట్టించుకోకుండా చూడనట్టు ఊరుకోవాలి. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ ఎపిసోడ్. ఎపిసోడ్ నచ్చిందా? ప్లీజ్ లైక్.